వాడు తాళ్ళల్లో కూర్చున్నాక మళ్ళీ ఎవడు గుర్తొస్తాడు, తాళ్ళు ఎక్కటాడో తాళ్ళు ఎక్కడం గుర్తున్నాడో గుర్తొస్తాడు, పక్క గౌండోడే గుర్తొచ్చాడు, మళ్ళీ నాకే ఫోన్ చేసాడు. చేసినప్పుడు ఏమన్నాడు, అన్నా నేను పోనా, మరి ఏంటి పరిస్థితి వాళ్ళు పిలుస్తున్నారు కదా అంటే, ఇంతకుముందు దరివెళ్ళని ఒక మాట అన్నాడు, కేసీఆర్కు దగ్గరకు ఉండేటోళ్ళకు అన్ని సంగతులు బాగా ఎరకాలి. బరాబర్ నేను కూడా అంటున్నా, అమ్మ గుట్టు మేనమామ కెరక. ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఆ అమ్మ గుట్టు ఇవాళ కవితమ్మ గుట్టు లేకపోతే కేసీఆర్ గుట్టు తెలిసింది గోదావరి సార్కు చెప్తున్నా తప్ప ఎవరికి తెలియదు. ఇంకేమన్నా కాశపూజి కొట్లాడే శక్తి ఉంటే మేమే కొట్లాడాలి. ఇప్పుడు ఆ పనులు ఉన్నాం, బరాబర్ చేస్తాం, ఉట్టిగా మూకం, ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. సార్ నిమ్మలంగా కూర్చుంటానా, కూర్చొని ఇచ్చే ముచ్చటే లేదు. ఇతరులకు మన ఎల్లనే కూడా కదే చెప్పి నేను కూడా కదే చెప్తాను. విమల ఆడుదాం డప్పుల్లా దర్వేరా పాట పాడితే నాకు ఒక గతం గుర్తొస్తాం. జిక్కి పాటల జిమ్మికి ఆమె మృత్యువుకు చిక్కే ముందు ఒక పాట పాడి, జానవులే నెరజానవులే పాట 50 ఏళ్ల కింద పాడిన పాటను శ్రీకృష్ణ పాడవులు దేవుడు పాడిన పాటను మళ్ళీ పాడిందా ఆదిత్య 369 కోసం మళ్ళీ రిపీట్ చేసి పాడి, అదే మధురం, అదే శక్తి, అదే జీవశక్తి ఉన్నటువంటి పాట ఇవాళ ఎందుకు ఈ మాట రిపీట్ చేస్తుందంటే, ఎప్పుడో గుంటూరులో సిరి చుట్టూ తిరుగుతుంది భూగోళం అన్న పాట విమల అందుకున్న కానీ మొదలు పెడితే, చిన్నగా ఉండి పరికిలు వేసుకొని పాడినప్పటి నుంచి మొదలు పెడితే ఇవాళ ఈ వయసులో మళ్ళా ఆడదాం డప్పుల దగ్గర పడితే ఆ గొంతులో ఉన్నటువంటి ధైర్యం, ఆ గొంతులో ఉన్నటువంటి ఫోర్స్ అంతే దమ్ముందని గుర్తు చేస్తాం. మేము వేదిక ఎక్కే ముందు నిజానికి అభివృద్ధి ఇవన్నీ పెద్ద సెమినార్ లెక్కన మాట్లాడడం, డాక్టర్ చదివినా కూడా నా వల్ల అయితే అయ్యే పని కానీ, నేను ప్రొఫెసర్ లెక్కన మాట్లాడడం నా వల్ల పని. నేను బరాబర్ మళ్ళీ ఊర్లో లెక్కనే మాట్లాడతా, సోమన్లకు రాత్రి కూడా సలహా ఇచ్చడం లెక్కనే మాట్లాడతా, యుద్ధం చేసినట్టుగా కాటవరాయుడు పాటలో ఉన్నట్టుగా మాస్ లెక్కనే మాట్లాడతా, సర్దార్ పాపన్న వారసుల లెక్కనే మాట్లాడతా. నాకు వేరే సాధ్యం కాదు. మా ఆడబిడ్డ బాలలక్ష్మి ఇంత ముందుకుండి అందరిని దగ్గర కూర్చోబెట్టినాక, అన్న ఇంతమంది కళాకారులు వచ్చి ఇంతకుముందు కరీంనగర్ నుంచి గర్జనపల్లి నుంచి తమ్ముడు వాడాడు కదా, వాడినప్పుడు మాట అడిగినాడు, ఇంతమంది కళాకారులు వచ్చారు కదా, ఇంతమందికి తాళం వేయాలనుకుంది కదా, కేసీఆర్ తాళం వేయాలనుకున్నాడు కదా. నేనన్నా అడేమో తాళం వేయాలనుకున్నాడు, అందుకోసం పాటలు పాడేటువంటి పెద్దక్క ఇంటికి తాళం వేసి పాటలు పెట్టక తాళం వేయాలనుకున్నాడు. తెలంగాణలో వాళ్ళు అందరూ కూడా సోమన లెక్కలు ఎట్లా పోయినట్టు వెనక్కి వచ్చి పాటకు తాళం వేయాలనుకుంటున్నారు అని చెప్తున్నారు. అంతే కదా. నేను కలం గుంజుకుంటా గంటా చక్రపాణి లోపటేసి, అల్లం నారాయణ లోపటేసి ఉద్యోగాలు కొలువులు ఇచ్చి, బిఎస్ రావులు కొలువులు ఇచ్చి మల్లెపల్లికి అని చెప్పి అనుకున్నాను. చేతగానోళ్ళు, ధైర్యం లేనోళ్ళు, లేదా అనేక రకాల కారణాలు చెప్తున్న వాళ్ళు కొంతమంది ఎవరన్నా ఉండవచ్చు. కానీ రాసుకోవడానికి ఉండే కలం గుంజుకున్నా కూడా రాసేది బరాబర్ రాస్తా, రాసుకునేది కూడా బరాబర్ రాసుకుంటా అంటారు కూడా చాలామంది ఉంటారు. అంతేనే కదా. తెలంగాణలో రాత రాష్ట్రుడు కూడా రాజ్యంతో రాష్ట్రంతో రాసుకునే శక్తి ఉంది కనుకనే ఒక ధిక్కార స్వరం ఉంటుంది. కాబట్టి ఇవాళ గౌరవంగా ఏ పురుషమని ఏమని రాసుకున్నాడు, నేను మహాధిక్కార స్వరాన్ని అని రాసుకున్నాడు, నేను బహుజన యుద్ధ నౌకనని రాసుకున్నాడు. విమలెట్ట నాకు నా జ్ఞాపకంలో సిరి చుట్టూ తిరుగుతుంది భూగోళం అనే పాట నుంచి మొదలు పెడతను, ఏ పురుషమన్నా లేత పలసగా ఉండి పాట అప్పుడప్పుడే నేర్చుకొని బుక్క బట్టి ధైర్యం చేసి పాట పాడి మొదలు పెడితే 2004లో నకరికల్లో మొట్టమొదటిసారిగా ఏపూరు సోమన్ అనే సభాధ్యక్షుని చేసి గద్దర్ని పిలిచి మొత్తం నల్లగొండ జిల్లాలో మొట్టమొదటి తెలంగాణ దుందా మనమే నిర్వహించినాం. ఆ నిర్వహించిందే నల్లగొండ జిల్లాకు మలుపై. అప్పుడు నాతోటి బలి పట్టుకొచ్చినామన్నా గద్దర్ లెక్కనే ఉన్నాడు, గద్దర్ లెక్కనే మాట్లాడుతున్నాడు, గద్దర్ లెక్కనే చేస్తున్నాను. మళ్ళా కూర్చోబెట్టి ఎప్పుడు సోమని చెప్పాను, నీదైనా గొంతు రావాలి, గద్దర్ మనకు మార్గదర్శి కావాలి తప్ప గద్దర్ మనకు మాస్ కాపీయింగ్ కాదు, గద్దర్ నేర్చుకుని చాలా నేర్చుకోవాలి అని చెప్పిన. గద్దర్ నేర్చుకున్నటువంటి సోమన్ ఉన్నాడు,
సోమన్నని కాపీ కొట్టేటువంటి అంటే ఇంకొక గద్దరు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఇంకొక ఆయన ఇప్పుడు మా తాడి పవన్ శంకర్ ఉంటాడు. ఏ పూర్ సోమన్ ఎట్లా వాడతాడో అట్లే వాడాలని ప్రయత్నం చేస్తున్న వాడు. ఏ పూర్ సోమన్ లెక్కనే నెత్తి దూకుంటాడు. ఏ పూర్ సోమన్ లెక్క నేను అవకాశం ఉంటే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని డాక్టర్ చుట్టూ తిప్పుతున్నాడు. ఎందుకు చెప్పిన ఏ పూర్ సోమన్ నేను మరి నేను ఆడ లేకపోతే రాడ ఏమేమైతుందో మరి కథా కార్ఖాన అంతా నువ్వన్నా ఉంటాడు సంగతి మంచి చెప్తుంది బిడ్డ. పోయిన కాడ బరాబర్ తెలుసుకొని అన్ని చూసుకున్నారా అని చెప్తున్నా. విమల గురించి ఎందుకు చెప్తున్నంటే ఎవడైతే ఏందిరో బట్టాబాజీ దొంగలే అంటే మరి ఎవడైనా కానీ బట్టాబాజీ దొంగ అయితే మరి మనం ఎప్పుడు కూర్చోవాలి? మనం కూర్చోవాలి కదా. కేసీఆర్ ఏమన్నాడు, మీరు ఇన్ని రోజు పాటలు పాడినరు, మిమ్మల్ని అందరిని ఇప్పటి నుంచి కడుపులో పెట్టి చూసుకుంటా, డాగ్ బంగ్లాలు ఉంటాయి, దాంట్లో మినిస్టర్ క్యాబినెట్ ర్యాంక్ లెక్కన బుక్కకారు మంత్రి లెక్కన మీరు అలా కూర్చోవాలి, బుక్ చేసుకోవాలి, మీటింగ్లు పెట్టాలంటే నిజంగానే మంత్రిని చేస్తాడే మరి ఆ లెవెల్లో ఉంటుందేమో. దళితుడు ముఖ్యమంత్రి కాకపోయినా సుమన్ నువ్వు డాగ్ బంగ్లాలో కూర్చున్నారా అని చెప్పినారు. డాగ్ బంగ్లాలు చేయలే, డాగులను చేసి పెట్టాలని చూసుకున్నాడు ఆయన. కుక్కలు చేయాలనుకుంటున్నాడు. కళాకారులందరూ ఏం చేయాలనుకున్నాడు, కాపల కుక్కలు చేయాలనుకుంటున్నాడు. చేయాలనుకున్నప్పుడు ఏమైపోయింది, ఆత్మగౌరవం ఉన్నవాడు ఎవడైనా నిలబడ్డాడు కాబట్టి నాకు ఫోన్ చేసింది. మళ్ళీ చెప్పిన నీకు సందర్భం కాలం కలిసి వస్తే నడిచించకూడదు అన్నట్టు బిడ్డ. ఉస్మానియా యూనివర్సిటీలో మన ఎల్లండ అందరూ కలిసి ఇవాళ రాష్ట్ర అవతరణ రోజు ఎవరి వల్ల రాష్ట్రం వచ్చిందని చెప్పడం కోసం మీటింగ్ పెట్టి నువ్వు లేచి రారని చెప్పిన. చక్కగా పోలీసుల ముళ్ళ కంచెలు కాదని చెప్పేసి వాళ్ళు వచ్చేటో మాట్లాడింది. అది దాని ఎంట్రీ, దాని ముచ్చట. ఎందుకు చెప్పినానంటే పవర్ సెక్టర్కు దగ్గరగా ఉండడం వల్ల అనేక విషయాలు తెలుస్తాయి. నిజంగానే చెరుకు సుధాకర్ అంటాడు, ఇదే మావోయిస్ట్ పార్టీకో నక్సలైట్ పార్టీకో అదే చిరునామాతో అటువే బతుకుంటే తెలంగాణ ఉద్యమంలో ఇన్ని ప్రాంతాల్లోకి నేను పరిచయం అయ్యి ఈ రాజ్యంతో కొట్లాడి సీమాంధ్ర పాలక మీద పెద్ద యుద్ధం చేయడానికి అవకాశం ఉండుంటే గుండె పిస్తే ఎప్పుడు పొందబెట్టేటోళ్ళు వాళ్ళు. అందుకోసం నేను చాలాసార్లు చెప్పినా, ఇవాళ కూడా మళ్ళీ చెప్తామన్నా, కేసీఆర్ నన్ను వాడుకోవడమే కాదు, నేను కూడా బరాబరే వాడుకున్నా. ఎట్లా యుద్ధం చేయాలో రాష్ట్రంలో మిగతా వాళ్ళకి చూపెట్టి ఒక దారి చూపెట్టిన. ఆ దారి చూపెట్టడానికి మధు చెప్తాడు, నగరేకల్లో రాళ్ళవాన రాత్రి మీటింగ్లో కూడా చెప్పిన, పవర్ స్టార్ నిన్న ట్విట్టర్ అన్నట్టు ఏదో పెట్టిండట. మా డ్రైవర్ కూడా సార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పెట్టింది సార్. మీకు ట్విట్టర్లో పెట్టింది పవన్ కళ్యాణ్ అర్థమవుతా ఉన్నది. నేనన్నా రాత్రి రాక్ మ్యూజిక్ చేసేటువంటి పవర్ స్టార్ కంటే రియల్ రాక్ మ్యూజిక్ చేసేటువంటి ఉద్యమకర్తలు నేను ఇంకా గొప్పని కాదు ఆరబాబు, మీరు బరాబర్ సపోర్ట్ కొట్టాలి కదా అన్న. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా, మరి ఆ రాక్ మ్యూజిక్ చేయాలంటే కిరాకైన పాలకు వదిలిపెట్టుండ్రు. నన్ను వేరే ఇదే మావోయిస్ట్ పార్టీలో ఉంటే ఎందుకు ఈ మాట స్పష్టంగా అంటుందంటే, ఇంకొక అరగంట తర్వాత విమల సంబంధించినటువంటి సభ ఒకటి ప్రారంభం కాబోతాం. ఆఫీస్కు తాళం వేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు నిన్నటి దాకా నిర్బంధాల గురించి అంతర్జాతీయ ఉపయోగాల గురించి రాసినటువంటి వాళ్ళు నిమ్మలంగా కూర్చుంటే ఎట్లా? మీకు నోరు లేదా, మీరు మాట్లాడరా? రాత్రి కాసిన ఒక మాట అన్నాడు, పాత శాస్త్రమే అన్నాడు, వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చిండ్రు, నాకెందుకు, నేను కమ్యూనిస్టులు కాదు కదా అనుకున్నా. తర్వాత వాళ్ళు సోషలిస్టుల కోసం వచ్చి నేను సోషలిస్టులు కాదు కదా అనుకున్నా. వాళ్ళు కార్మికులకు వచ్చే కోసం వచ్చిండ్రు, నేను కార్మికుని కాదు కదా అనుకున్నా. ఇవాళ వాళ్ళు నా కోసం వచ్చి ఎడు చూసినా ఎవరు లేడు, ఎందుకంటే అందరు నాకు తీసుకొని పోయారు కనుక నన్ను గురించి మాట్లాడటానికి ఎవరు లేడు. ఇవాళ తెలంగాణ సమాజంలో ఒక చెరుకు సుధాకర్ దీక్షను భగ్నం చేస్తే, ఒక విమలక్క ఆఫీస్కు తాళం వేస్తే, మనుషుల గురించి మాట్లాడుతున్నందుకు రాష్ట్రం అంతా కాలికి బలపం కట్టుకుని జేఏసీ చెరువు దిగినందుకు తోడేళ్ల గుంపు లెక్కల వాళ్ళందరూ ఎగబడతా ఉంటే ఇవాళ మాట్లాడవలసిన బాధ్యత తెలంగాణ పేదవాళ్ళ మీద, బుద్ధిజీవుల మీద ఉందా లేదా మీరే చెప్పండి. ఉంది కదా? అందరు ఉన్నారని అనుకుంటున్నారా? ఉన్నారని అనుకుంటే మీరందరూ కూడా మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఒక మహాధికార స్వరం అనుకున్నటువంటి ఏపూరు సోమని ఇవాళ మీరు ఎట్లా ఆహ్వానం చేస్తున్నారో రేపు భవిష్యత్తులో మన వాళ్ళ గొంతుల మీద ఎవడైనా కానీ కాలు పెట్టి తొక్కదలుచుకుంటే అదే శక్తితోటి కొట్లాడేటువంటి ప్రయత్నం చేయమని చెప్పడమే నా ఉద్దేశం, వేరే ఏం లేదు. ఎందుకంటే పాటను ఆస్వాదించడం మాత్రమే కాదు, ధిక్కార స్వరాన్ని కూడా మొయ్యాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది, ఇంకెవరి మీద లేదు. ఎందుకంటే పాటను కాపాడకపోతే మీరేం చేస్తారు? పాత పాట ఇప్పుడు కుదరదు. చంపుకున్న మీరే నన్ను సాదుకున్న నీరని దీనంగా వాడే పరిస్థితి లేదు. ఆయన నిలబడాలి, నేను నిలబడాలి, విమలకు నిలబడాలి, అందరూ నిలబడితేనే భవిష్యత్తులో రాజకీయాలు నడుస్తాయి. అందుకోసం విమలకు చెప్పుకునేది, మనం పేదగా ఇవ్వాలి, వీళ్ళందరినీ దేవురించి మీరు రావాలి, మీరు మాట్లాడడం కాదు.
ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం దేశంలో ఉన్న సమాజాన్ని కూడా తెలంగాణ తీసుకొద్దాం. ఏ అధికారం ప్రకారం నువ్వు ఆఫీస్కు తాళం వేసినావు? ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రాల్లో థర్డ్ ఫ్రంట్ అని చెప్పుకుంటారు, ఫోర్త్ ఫ్రంట్ అని చెప్పుకుంటారు, లేకపోతే బహుజనులకు అధికారం అని చెప్పుకుంటారు, సోషలిస్ట్ పార్టీలు చెప్పుకుంటారు. వాళ్ళందరినీ హైదరాబాద్ తీసుకొచ్చి మనం మీటింగ్ పెట్టాలని చెప్పిన స్ట్రాటజీ అవసరం. అందుకోసం చెప్పిన మీకు కేసీఆర్ నుంచి కూడా నేను చాలా నేర్చుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఒక ఉద్యమాన్ని బలోపేతం చేయడంతో పాటు ఒక మ్యాగ్నిఫిషెంట్ లుక్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవాళ దళిత బహుజనులుగా మనకు అధికారం కావాలనుకునే వాళ్ళుగా మనం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక పవర్ కలర్ని కూడా ఖచ్చితంగా సంతరించుకోవాలి. ఆ అపీరెన్స్ కూడా తీసుకొని రావాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఆయన ఎప్పుడు నాతో ఒక మాట అంటున్నాడు, అన్న ఏది చేసినా పేదగా కనపడదు, బరాబర్ పేదగా కనపడకుండా ఉండడం కోసం సోమన్న చెప్పిన నువ్వు నా స్కార్పే తీసుకొని తిరుగురా తమ్మి, ఏడికి పోయినా కానీ అంతకంటే తక్కువ తిరుగుతుంది, ఆర్డర్ తిరుగుతుందని చెప్పి స్కార్ప్ అయితే రాష్ట్రం మొత్తం చెప్పిన. ఎందుకంటే ఆ కసి ఉండాలి మనకి, వాళ్ళు ఉండాల్సిన బాధ్యత ఉంది. అందుకోసం ఇవాళ అన్న నిన్న రాత్రి కూడా అన్న 30 ఏళ్ల కింద పాడినటువంటి పాట తర్వాత ఇంకా మనం పాట పాడడంతో పాటు ప్రజలని అధికారులను తీసుకురావడానికి మనం చట్టసభలో పోవడానికి ఏం చేయగలుగుతుందో చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. నిర్వేదంగా నాకేం సంబంధం లేదు, నాకు ఏమి పదవులు లేవు, నేను గాంధీ వారసునంటే మనం ఎవ్వరికి ఏమి చేయలేము. మనమే కూర్చోవాలి, కూర్చున్నటువంటి సీటు వాళ్ళకేసి అది మనది, మన త్యాగంది, మన అమరవీరులది, మన బిడ్డల గర్భశోకాన్ని. అందుకోసమే ఇవాళ నేను అంటా ఉన్నా, రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయం కావాలి. ముఖం లేనివాడికి ముఖంలో చేరాలి. తెలంగాణ ఉద్యమంలో ముఖం లేని వాడు చేయలేడు. ఇవాళ కేసీఆర్ని ఛాలెంజ్ చేయలేడు. ఎందుకంటే కేసీఆర్ దిక్కుమాలినటువంటి మాటలతోటి మిగతా వాళ్ళది కూడా ఒక డిఫెన్స్లోకి నిట్టే పరిస్థితి ఉంటుంది. అందుకోసమే పోరాడినటువంటి వాళ్ళు కాబట్టి ఇవాళ ఛాలెంజ్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంది. అందుకోసమే ఇవాళ ఒక ధిక్కార స్వరాన్ని, పాత సినిమా డైలాగ్ ఒకటి ఉంది, ఏదో సినిమాలు అంటాడు అని పేరు ఇష్టపడు పేరు మహేష్ బాబు, సూర్యాభాయ్, మనిషి కాదు ఒక బ్రాండ్. ఏ పురుషోమన్నా మనిషి కాదు ఒక బ్రాండ్. విమల మనిషి కాదు ఒక బ్రాండ్. తెలంగాణ 4 కోట్ల మంది మాత్రమే కాదు, 4 కోట్ల పిడికిళ్ళు, అది బ్రాండ్ తెలంగాణ అంటే. ఆ బ్రాండ్కు వారసత్వం ఉన్నది. తుర్రేబాజీ ఖాన్ వారసత్వం ఉన్నది, షోయబుల్లా ఖాన్ వారసత్వం ఉన్నది, బందగి వారసత్వం ఉన్నది, కమలమ్మ వారసత్వం ఉన్నది, ఐలమ్మ వారసత్వం ఉన్నది. ఇవాళ పునరుద్ధరించాల్సిన బాధ్యత, ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత కూడా మన మీద. దానికి పాట మీద ఎక్కువన్నది, పాటని తొవలో పెట్టి నడిపించేటువంటి రాజకీయ నాయకుల మీద ఉన్నది. మాకు సంబంధం లేదు రాజకీయాలు అనుకుంటే, నిజంగా మాట్లాడుకోవాలంటే పూలే ఫిలాసఫీ రాసిన తర్వాత అంబేద్కర్ అధికారం గురించి ఒక రూట్ మ్యాప్ రెడీ చేసిండు, కాంచీరామ్ తీసుకొచ్చిండు. మార్క్స్, ఎంగెల్స్ చాలా విషయాలు చెప్పిండ్రు. లెనిన్ అంటోడు వింటర్ ప్యాలెస్ మీద దాడి చేస్తేనే రాజ్యం వచ్చింది తప్ప ఇంట్లో కూర్చుంటే రాలే. మార్క్స్ మేనిఫెస్టో చెప్తే రాలే. ఇవాళ కూడా తెలంగాణలో వీళ్ళు ఇట్లనే ఉంటారు, దొరలు వాళ్ళే రాజ్యం చేస్తారు, ఇంక మన మనలో కాదనుకుంటే కాన్పని. బరాబరి ఈ రాష్ట్రంలో దొరను కూలగొట్టాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నటువంటి పార్టీతో కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని, మాతో మీరు కలిసి వస్తారా, మా పోరాటంతో కలిసి వస్తారా? మిమ్మల్ని మేము భుజాల మీద మొయ్యడం కాదు, మమ్మల్ని మీరు భుజాల మీద మొయ్యాలి. మోస్తేనే మేము ఎంబడి వస్తాం, లేకపోయింటే మా గూడలు ఇరిగిపోయేదాకా కూడా ఈ రాష్ట్రంలో బహుజనులకు రాజ్యాధికారం రావడానికి బరాబర్ పరిగీసి కొట్లాడతామని చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంది. అందుకోసం మిత్రులారా, భవిష్యత్ అంతా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు మాట్లాడినా చాలాసార్లు నిర్వేదంలో ఇట్లయితుంది అనుకోలేదు, తెలంగాణ ఇట్లయితుంది అనుకుంటే కొట్లాడకనే పోతుంటుంది. సమైక్య రాష్ట్రమే బాగుంది కదా ఒక అపశృతి మాట్లాడతారు. అయింది ఏదో అయింది, మన మంచికే అయింది. ఎందుకు ఈ మాట అంటుందంటే, ఇవాళ సమైక్య రాష్ట్రంలో చెరుకు సుధాకర్ మాట్లాడితే అనంతపురం పోవాలంటే నా గురించి చాలా కష్టమవుతుంది. అంత కష్టం 10 జిల్లాలు, ఇప్పుడు కాకపోతే ముక్కలు చేస్తే 31 జిల్లాలు. బొంగరం దగ్గర గిరగిర దిగిన ఊర్లను తిరిగి రావచ్చు తెలంగాణలో. కేసీఆర్ కన్నా ఫామ్ హౌస్లో పడుకునే తీసుకునే నాకు అంత అవసరం కూడా లేదు. నేను రోజు తిరగలుగుతాను, రోజు కొట్లాడగలుగుతా. అందుకోసమని ఈ రాష్ట్రంలో కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఇవాళ ఈ రాష్ట్రంలో దొరల గడిని నమూనాన్ని చూపెట్టగలిగితేనే కింద ఉన్నటువంటి బహుజనులను మనం ఒక దారికి తీసుకురాగలుగుతాం. గడీల పాలనని అంతం చేయగలుగుతాం. గడీల పాలన యొక్క విస్తృతిని అద్భుతంగా కేసీఆర్ వాళ్ళు చెప్పిండు సభాముఖంగా 2 విషయాల్లో. మొన్న కూడా ఒక మంచి మాట చెప్పిండు ఆయన. మనం మాట్లాడడం, ప్రశ్నించడం
సాంస్కృతిక సైన్యంగా లేకపోతే ఏం జరుగుతుందంటే భారతదేశంలోనే గొప్ప ఉద్యమైనటువంటి ద్రవిడ ఉద్యమాన్ని కలర్ టీవీలకు పరిమితం చేసినటువంటి కరుణానిధి, 2 రూపాయలకి ఇడ్లీ సాంబార్ పరిమితం చేసినటువంటి అమ్మ, వీళ్ళ చుట్టూ తమిళనాడు ఎట్లా తిరుగుతుందో తెలంగాణ కూడా తిరుగుతుందండి. బరాబర్ నిజంగా కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేసుకుంటే మనం ఏం అడగకపోతే సన్న బియ్యం చుట్టే తెలంగాణ తిరుగుతుంది. దేని చుట్టూ తిరుగుతుంది? సన్న బియ్యం చుట్టూ తిరుగుతుంది. రోడ్ల మీద వైఫై చుట్టూ తిరుగుతుంటుంది. మిషన్ భగీరథ ఇంటింటికి నల్లాల చుట్టూ తిరుగుతుంటుంది తప్ప సామాజిక న్యాయం చుట్టూ, అట్టడుగు వర్గాల ఆకాంక్షల చుట్టూ, బీడీ కార్మికుల చుట్టూ, అసంఘటిత కార్మికుల చుట్టూ, మాదిగల చుట్టూ, గౌండుల చుట్టూ, తాళల చుట్టూ తిరగది రాష్ట్రం గుర్తుపెట్టుకోండి. అందుకోసమే మన ఉద్యమానికి విస్తున్నది, మన ఉద్యమానికి పునాదున్నది, మన ఉద్యమానికి గమ్యం స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. దానికోసమే కాలికి కలుపుకుంటూ తిరుగుతున్నాం. కోదండరామ్ గారు కూడా చాలాసార్లు చెప్పినాం, రాత్రి కూడా చెప్పిన, గద్దరు ఫోన్ చేసి సామాజిక తెలంగాణ మీటింగ్ రావాలంటే, అరే తమ్మి 10 మంది అయినా నేను పార్టీ పేరు ప్రకటించడం నేను వస్తా అంటాడు. 10 మంది ఏం కర్మ, 1,00,000 మందితో ప్రకటిస్తూ రావడానికి ముందు సిద్ధం కావాలి కదా. నీలాంటి వారి ముందు సిద్ధం కావాలి కదా. 1,00,000 మంది ఏ క్షణంలో అంటే ఆ క్షణం తీసుకొని రాగలుగుతారు. మీరు ఎవరితో రావాలి కదా. పార్టీ పేరు పెట్టి ఆఫీసులు ఓపెన్ చేయడం కాదు. తెలంగాణలో లక్షల మందికి ఏ రకమైనటువంటి అభిప్రాయ సేకరణ జరగాల్సిన అవసరం, ఒక కన్సెన్సస్ రావాలి, ఏకాభిప్రాయం రావాలి, ప్రత్యామ్నాయం అంటే ఎట్లుండాలి, ఏ కూడిక ఉండాలి, ఏ మేనిఫెస్టో ఉండాలి. దానికోసం ఇవాళ మళ్ళా 2001లో కేసీఆర్ ఏ బ్రెయిన్ స్టార్మింగ్ ఎక్సర్సైజ్, పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా భౌగోళిక తెలంగాణ అనడం, సకలమైనటువంటి అనేక విషయాలకు అతీతంగా బహుజనులని, అట్టడుగు వర్గాలని అధికారులకు కూర్చోబెట్టడానికి ఒక కన్సెన్సస్ ఏం తీసుకొస్తామో మనం ఇవాళ చేయగలిగితే తప్పకుండా భవిష్యత్తులో ఒక రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉన్నది. పోరాడిన వాళ్ళుగా, కొట్లాడిన వాళ్ళుగా దాన్ని ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో ఇవాళ ఏ పురుషమన్నా విమలక్క ఒక రోల్ మోడల్ లెక్కన వాళ్ళ యొక్క భవిష్యత్తు పాత తరాన్ని గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేస్తూ తెలంగాణ పల్లెకు రావాల్సిన అవసరం ఉన్నది. కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు, చంద్రకుమార్ లాంటి వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా గొంతు విప్పాలని ధైర్యం ఇచ్చినటువంటి మేధావులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా రావాలి. వాళ్ళు మాత్రమే కాదు, ఈ మధ్యకాలంలో ఒక పోస్టింగ్ పెడితే గంటా చక్రపాణి ఒక నొచ్చుకున్నాడు, అన్న మా గురించి రాస్తున్నావు కదా అని. నేనేమనలే, ధరవెళ్ళకి ఏం చెప్పాలి, అల్లం రాజయ్య గురించి ఆగరు కదా. అక్రెడిషన్ కార్డుల కోసం పోతున్నటువంటి ప్రెస్ సమ్మెనటువంటి మిత్రులు ఉంటే ఇప్పటిదాకా పరిష్కారం కాకపోతే అల్లం నారాయణ దుమ్మెత్తిపోయలేదు. నేను చెప్పినా ఇవాళ టీపీఎస్పీకి సంబంధించినటువంటి మీరు ఏదైనా మాట్లాడితే, టీచర్ల గురించి ఏదో మాట్లాడితే ఉపాధ్యాయుల నోరు నేను మూపించగలుగుతానా? మల్లెపల్లి లక్ష్మణ్ కూడా రమ్మని చెప్తున్నా. బుద్ధవనంలో ఏముందబ్బా, గౌతమ బుద్ధుని వారసులు ఇక్కడ ఉన్నారు కదా, వీడికి పోదాం మనం. ప్రాణం లేని గౌతమ బుద్ధుని దగ్గర ఇంత తీసుకుంటే ఏమవుతుంది మనకు? మీరు ఆత్మీయులు కాబట్టి పిలుస్తా ఉన్నా. నిజానికి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కోసం మనం సరిగ్గా డైరెక్షన్ చూపెడితే ఏళ్ల తరబడి అనేకమైన అవినీతి రాజకీయాల్లో కూరుకుపోయినటువంటి పార్టీలో ఉన్నదానికంటే ఉద్యమంలో మంచో చెడు కష్టపడి 14 ఏళ్ళ ఒక లీడర్షిప్ తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నది. దాంట్లోంచి బరాబర్ తీసుకొని వస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తామన్నా. అత్యంతకంగా అసంతృప్తితో ఉన్నటువంటి నాయకులు ఏంటంటే మన టీఆర్ఎస్లో ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే రూట్ మ్యాప్ బరాబర్ ఉంటుంది, బయటికి వస్తారు, ఎవరు వాళ్ళు రెగ్యులర్ కాంటాక్ట్లో మనతో ఉన్నారు. అందుకోసమే చెప్తా ఉన్నా, ఏదైతే June 2 నాడు ఉస్మానియా యూనివర్సిటీలో వందలాది మంది, వేలాది మంది విద్యార్థులతో వాళ్ళు ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం గురించి ఎట్లా సాధించమని చెప్పగలిగినరో, ఈ June 2 కూడా భవిష్యత్తు రాజకీయ ప్రత్యామ్నాయం తీసుకొచ్చే ప్రయత్నంలో కూడా మేము ఉన్నామని చెప్తూ, ఇవాళ మీరందరూ ఎక్కడ మీటింగ్ పెట్టినా, తెలంగాణ ఉద్యమ వేదిక పెట్టినా, జేఏసీ పేరు పెట్టినా, ఇంకొవరు పెట్టినా కూడా విస్తృతంగా పాల్గొనాలి. తెలంగాణ బిడ్డ ఉద్యమం చేసినటువంటి ఎవరి మీద కూడా ఎక్కడ దాడి జరిగినా కూడా ఐక్యంగా పోరాడి నిలువరించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అప్పుడు మాత్రమే ఏ పురుషం ఉన్న పాటకు సార్థకత ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ, తెలంగాణలో ఎంత అద్భుతమైనటువంటి పోయిటరీ ఉంటుందంటానికి ఇక్కడ ఎవ్వరు కూడా అతీతం కాదు. నేను ఒకసారి ఇన్ని ఆశ్చర్యపోయిన, మామూలుగా మాట్లాడేటప్పుడు మా అమ్మ ఒకసారి అంటాం, ఏముంటుందా నేను బతుకు, ఉంటే వైకుంటాం, లేకుంటే ఊకుంటాం. నాకు ఎన్నిసార్లు ఆలోచించినా కూడా 2 పదాలను అటు ఇటు చేసి ఇంత పెద్ద శాస్త్రం ఎట్లొచ్చిందిరా నాయన, తల ఇన్ని కవిత్వాలు రాసి కూడా నా వల్ల అయితే కాలే. నేను ఎంత చెప్పదలుచుకున్నా కూడా ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు, ఇంతకంటే మంచిగా ఎవరిని చెప్పొచ్చు. అందుకోసం 2023 ఎన్నికల్లో 100% 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 1
ఇవాళ రాజకీయ నాయకులు కూడా తెలంగాణలో ఏం జరుగుతుందో ఏ పురుషమన లెక్కను విప్పి చెప్పే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో అట్టడి వర్గాలకు సబ్బడ్డ వర్ణాలకు ఉద్యమకారులకు సామాజిక వ్యక్తులకు రాజ్యం తప్పకుండా వస్తుంది. ఆ రాజ్యంలో రోల్ మోడల్ లెక్కన నిప్పు లెక్కన బతకాలి, అట్ట నిప్పు లెక్క బతకాలి తప్ప ఇది నిప్పు కాదు, ఇది అంతా కూడా అశుద్ధం అని చెప్పేసి దూరం ఉంటే మాత్రం ఏమీ రాదు. అది అట్టడి ప్రజలకు అన్యాయం జరిగేది. కాబట్టి రాజకీయాలకు రావాల్సిన బాధ్యత మధు యాష్కి అన్నట్టుగా నికార్సిగా నిలబడి కొట్లాడి సబ్మిసివ్ కాకుండా ఎదురు తిరిగినట్టు మాట్లాడాల్సిన బాధ్యత మన మీదనే ఉందని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తామన్నా జై తెలంగాణ.